వరంగల్ జిల్లా అటవీ సంపద పరిరక్షణ ధ్యేయంగా పోరాడుతున్న అటవీ అధికారులను సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ గంగారం సెక్టార్ పరిధిలో దుండుగలు దారిలో గాయపడిన వారిని వరంగల్ నగరంలో గార్డియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు వినోద్ కుమార్, శరత్ చంద్రాలను మంత్రి కొండ సురేఖ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల కుటుంబ సభ్యులను కలుసుకొని ఓదార్చారు. వైద్య పరీక్షలపై మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ అటవీ సంపద పరిరక్షణే ధ్యేయంగా పోరాడుతున్న అటవీ అధికారులను సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అన్నారు. గంగారం సెక్షన్ పరిధిలోని దామరవాయి బీట్ 2లోని దామరవాయి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు జేసీబీతో చెట్లను తొలగించి నేలను చదువు చేసి ఆ భూమిని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలు, సుమస్ కుమారు, పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవరు వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఏపీ 36 AG 7018 నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. శ్రీ సాయి, చింటూ అనే వ్యక్తులు సరోజ్ రెడ్డికి చెందిన జేసీబీతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్ రెడ్డి సూచనల మేరకు వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళు సమాధానం చెప్పి రివర్స్ వీళ్ళ మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో జేసీబీని అటవీ శాఖ కార్యాలయానికి తరలించే ప్రయత్నము వీరు తరలించి ఉదయం వచ్చి తీసుకెళ్లాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. దీంతో శరత్ చంద్ర తానే జేసీబీని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామరవాయి అటవీ కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత వెంటనే జేసీబీ ఓనర్ సరోజ్ రెడ్డి, శ్రీ సాయి, చింటూలు వెంట పెట్టుకొని FBO శరత్ చంద్రపై ఇనుప రాడ్లతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది. శరత్ చంద్రను హతమార్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒకతని మీదనే ముగ్గురు కూడా ఎట్ ద సేమ్ టైం రాడ్లతోటి అటాక్ చేయడం జరిగింది. మరి తలపై చేతులపై అతనికి లోతైన గాయాలు కూడా అవ్వడం జరిగింది. ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు, చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది. కొంచెం అయితే ఆ వేళ్ళు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరో FBO సుమస్ కొంచెం స్వల్ప గాయాలతో తప్పించుకోవడం జరిగింది. మరి సుమస్ కుమార్ పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది. గాయపడిన వినోద్ కుమార్, శరత్ చంద్రలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో